మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. ఫిబ్రవరి 2025 మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా ఫలితాలు తెలుసుకునే ముందర గ్రహ స్థితులు చూసుకుంటే రవి ఫిబ్రవరి 11 వరకు మకరంలో ఉండి దాని తర్వాత అయినా కుంభరాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు ఫిబ్రవరి 27 వరకు కర్కాటకంలో ఉండి తర్వాత మిథునంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఫిబ్రవరి 10 వరకు మకరంలో ఉండి తరువాత కుంభంలోకి, గురువు ఈ మాసమంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం, శని భగవానుడు ఈ మాసమంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, రాహు వచ్చి మీనరాశిలోను, కేతు కూడా కన్యారాశిలోను ఈ మాసం అంతా సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఆరోగ్య విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అంటే అనుకోని చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు ఇలాంటివి కొంచెం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సమయానికి నిద్ర, అలాగే సమయానికి ఆహారం తీసుకోవడం, ఆహార నియమాలు పాటించడం, లేదా ఏవైనా ఆరోగ్యకరమైన ఏదైనా కొన్ని టిప్స్ పాటించడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత అనారోగ్య సమస్యలకు దూరమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ మాసంలో వీళ్ళకి కానీ చూసుకుంటే విందు వినోదాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం, సన్నిహితుల్ని అలాగే ఎప్పటి నుంచో కలవాలనుకుంటే వాళ్ళని కూడా కలవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళు ఏదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆర్థికపరమైన వ్యవహారాలు అంటే ఇన్వెస్ట్మెంట్లు అలాంటివి చేసేటప్పుడు కొద్దిగా ఖచ్చితంగా కొన్ని సలహాలు సూచనలు తీసుకుని మాత్రం ముందుగా అడుగు వేయాలి. అలాగే వ్యవసాయదారులకు కానీ ఆభరణాలు, అలాగే అలంకార వస్తువులు ఇలాంటివి ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ఒక్కోసారి అనుకోకుండా సమయం వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైన విషయం. అలాగే ఈ మాసంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉత్తీర్ణత పొందడం, ఏవైనా పోటీ పరీక్షల్లో పాల్గొంటే ఆ పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళు ఉత్తీర్ణులు అవ్వడము, లేదా ఏదైనా విదేశీ విద్య, దూర విద్య ఇలాంటి వాటి కోసం అప్లై చేయడం, స్కాలర్షిప్లు వీటి కోసం, లేదా లోన్స్ అంటే ఈ విద్య కోసమే లోన్స్ ఏవైనా అప్లై చేస్తుంటే వాటికి కూడా అనుకూలంగా ఉండడం జరుగుతుంది మేషరాశి వారికి ఈ మాసంలో. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహాలు అవ్వడం, లేదా గతంతో ఏమైనా ఆటంకాలు వచ్చి ఆగిపోయి ఉండి ముందుకు వెళ్ళలేకపోయి ఉంటే ఈ మాసంలో వాటికి సంబంధించిన విషయాలు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆరోగ్యపరమైన నియమాలు మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు పాటించాలి. చేసే ప్రతి పనిలోనూ కూడా క్రమబద్ధత అలాగే నిర్లక్ష్యం లేకుండా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతోనూ వాటితోనూ కూడా సఖ్యత ఏర్పడుతుంది. సోదరుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. మానసికంగా ఆనందాన్ని పొందుతారు. ఎందుకంటే గత కొంతకాలంగా ఏవైతే పనులు ఆగిపోయాయో ఆ పనులన్నీ పూర్తవడం వల్ల కొంత మానసిక ఆనందం చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లు, వాళ్ళ యొక్క కష్టపడి ఉండే తత్వాన్ని గుర్తింపు, అంటే ఎంతైతే కష్టపడ్డారో దానికి ప్రతిఫలం దక్కుతుందని చెప్పుకోవచ్చు. అలాగే కాస్త ఆదాయ వ్యయాలు కూడా కొంచెం ఆదాయం పెరిగి వ్యయాలు కూడా ఖర్చు అవుతున్నా కూడా ఈ ఖర్చులోనే పొదుపు చేయాలనే ఆలోచనలు కూడా రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే విదేశీయానం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా విదేశాలలో విద్య కానీ ఉద్యోగం కానీ చేస్తున్నారో వాళ్ళకి అనుకున్న సీట్లు రావడం, అంటే ఏదైనా కనీసం ఒక తక్కువ టైం అయినా సరే వాళ్ళు ఈ విదేశీయానానికి సంబంధించి చేసే ఉద్యోగాలు అవి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే స్త్రీలు ముఖ్యంగా ఉన్నారో మేషరాశిలో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీళ్ళకి సపోర్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. నూతన పరిచయాలు లాభించడం అనేది జరుగుతాయి. ముఖ్యంగా ఈ వ్యవసాయానికి సంబంధించి, ఆహార ధాన్యాలకు సంబంధించి వాటిపై ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారో లేకపోతే రైతులో వీళ్ళందరికీ కూడా కాస్త గిట్టుబాటు ధర లభించడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే
ఈ ఫిబ్రవరి మాసంలో అనుకూల ఫలితాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా వచ్చేది మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసంలో అందులో మేషరాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు సూచనలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు అరుణ పారాయణ కానీ లేదా సూర్య నమస్కారాలు కానీ సూర్య ఆరాధన కానీ ఆదివారాల నియమం పాటించడం ప్రతిరోజు ఆద్యహృదయ పారాయణ చేసుకోవడం ద్వారా ఈ అనారోగ్య సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఏవైనా ఉంటే అవి తగ్గే అవకాశం అనేది ఉంటుంది. ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క రాశి ఫలితాలు మనం తెలుసుకున్నప్పుడు ఇది కేవలం గోచార ఫలితాలుగానే మనం చెప్పుకోవాలి. ఇవి గోచార ఫలితాలు అంటే ఏమిటి? కొన్ని కోట్ల మంది యొక్క ఒకే రాశిలో కొన్ని కోట్ల మంది ఉంటారు. అందరి ఫలితాలు గోచార ప్రకారం ఇలాగే ఉన్నాయి. కానీ వ్యక్తిగత జాతకం అనేది వేరేగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక శుభ కార్యక్రమం చేపట్టాలనుకున్నా లేకపోతే గృహం కొనుక్కోవాలనుకున్నా ఏదైనా వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఒక పని చేయాలి ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఈ గోచార ఫలితాలను కొంత లెక్కలోకి తీసుకున్నా ముఖ్యంగా మీ వ్యక్తిగత జాతకాన్ని మాత్రం తప్పకుండా పరిశీలించుకుని మాత్రమే మీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించాలన్నా లేకపోతే వివాహానికి ఈ సమయం అనుకూలం అవునా కాదా అనుకున్నా ఇవన్నీ కూడా మీ యొక్క పర్సనల్ జాతకంలో తెలుస్తాయి. కాబట్టి ఇలాంటివి ఏవైనా మీకు సమస్యలున్నా అనుమానాలున్నా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి మీ వివరాలను వాట్సాప్లో పెడితే దానికి తగిన పరిష్కార మార్గాలు చెప్పడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.